హలో అండి అందరికీ. ఈరోజైతే నేను కొబ్బరి లడ్డు చేయబోతున్నాను. కొబ్బరి అయితే తురిమి పెట్టుకున్నాను, బెల్లం కూడా రెడీ చేసుకున్నానండి. ఎలా చేశానో చూపిస్తున్నాను. చాక్ తోటే కట్ చేసా అండి. బెల్లం కూడా స్మూత్గా వచ్చింది. అసలు ఇట్లా చేతితోటి మామూలుగా అలా కట్ చేస్తుంటే ఈజీగా వచ్చేసింది. కొబ్బరి అయితే నేను కొంచెం గీ వేసుకొని దాన్ని వేడి చేసుకుంటున్నాను. తర్వాతకి ఒక బౌల్ బెల్లం తురుము, పాకానికి రెడీ చేసుకుంటున్నానండి. దాంట్లో కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. కొంచెం వాటర్ పోయంగానే ఆల్మోస్ట్ అది మెల్ట్ అయ్యి వస్తూనే ఉంది. బెల్లం మొత్తం కరిగిపోతుందన్నమాట. నేను మీడియంలోనే పెట్టుకున్నానండి. స్టవ్ మీడియంలోనే చేస్తున్నాను, హై ఫ్లేమ్ పెట్టలేదు. పాకం అయితే రెడీ అవుతుందండి. మనం అలా తిప్పుతూ ఉంటే లోపల ఏమన్నా బెల్లం ముక్కలు చిన్న చిన్నవి ఉంటే అవి కూడా మంచిగా కరిగిపోతాయి. ఇప్పుడైతే బెల్లం మొత్తం కరిగిపోయిందండి. పాకం రెడీ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, తిక్కుగా ఉంది. ఫస్ట్ కొంచెం వేసి చూసాను, తర్వాతకైతే కొంచెం వేసి చూస్తే మంచిగా పాకం అయితే రెడీ అయిందండి. లేత పాకం పట్టుకున్నాను నేను. తర్వాతకి కొబ్బరి తురుము మొత్తం ఆ బెల్లం పాకంలో వేసి కలుపుకున్నాను. చూసారు కదా, లాస్ట్కి ఒక బౌలు బెల్లం తురుముకి 1.5 కొబ్బరి పౌడర్ వేసాను నేను. లాస్ట్కి అయితే ఇలా రెడీ అయ్యాయి. చూడండి, కొబ్బరి లడ్లు రెడీ చేసామన్నమాట. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది పని. ఎక్కువ టైం అయితే పట్టలేదు, అసలు తొందరగా 1/2 అవర్లో అయిపోయిందండి. కొబ్బరి తురుముకొని అన్నీ రెడీ చేసుకున్నాను, మంచిగా ఈజీ అయిపోయింది.